బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియాని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. హాంకాంగ్ లో మరో విమానానికి ప్రమాదం. అవును, హాంకాంగ్ లో మరో విమానం ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిప్ ఆ విమానాశ్రయానికి సంబంధించి మీరు చూడొచ్చు. విమానంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ఇండియాను వెంటాడుతున్నాయి వరుస ప్రమాదాలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాంకాంగ్ లో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న AI315 విమానంలో ఇంజన్ సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన వెంటనే సమస్యను గుర్తించడం జరిగింది. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఆ సందేశాన్ని పంపించాడు. చిప్ లాక్ కాక్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్ ఇండియాను వరుస ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొక విమానానికి సంబంధించిన ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తోంది AI315. ఈ నేపథ్యంలో టేకాఫ్ అయిన వెంటనే సమస్యను గుర్తించాడు పైలట్. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎప్పుడైతే సమాచారం అందించారో వాళ్ళు వెంటనే ఆ సిచ్యువేషన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే ఆ చిప్ లాక్ కాక్ విమానాశ్రయాన్ని దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఈ వరుస విమాన ప్రమాదాలు ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ఎండల్లో ఎటువంటి అతిశక్తి లేదు. మీరు చూడొచ్చు, స్కెడ్యూల్ డిపార్చర్ 8:50కి, యాక్చువల్ డిపార్చర్ 12:16కి, స్కెడ్యూల్ అరైవల్ 12:20కి, డైవర్టెడ్ టు హాంకాంగ్. స్టేటస్ మీరు చూడొచ్చు, డైవర్టెడ్ టు హాంకాంగ్ అంటూ కూడా అక్కడ మనకి కనిపిస్తోంది. AI315కి సంబంధించి హాంకాంగ్ టు ఢిల్లీ స్టేటస్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు డైవర్ట్ టు హాంకాంగ్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని ఆ కాల్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఆ నెంబర్ మీరు చూస్తే కనుక కాల్ సిగ్నల్ AIC315 అంటూ కూడా ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకి ఏమవుతోంది? ఎయిర్ ఇండియా ఎందుకు ఇటువంటి వరుస విమాన ప్రమాదాలకు గురవుతోంది? మరి ముఖ్యంగా ఎందుకు సాంకేతిక సమస్య? రిమెంబర్, ఈ రోజు కనుక ఆ పైలట్ గుర్తించిన సమస్య వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆధీనంలోకి వచ్చింది కాబట్టి సరిపోయి, లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ AI315 విమానంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ప్రమాదం కాదా? ఎందుకు వీటిని గుర్తించలేకపోతున్నాం? ఇది ఏ ఒక్కరి మీదో నెపాన్ని నెట్టేయడం కాదు, ఏ ఒక్కరి మీదో దీన్ని తోసేయడం కాదు. వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి అంతకుముందు ఒక సమస్య. రిమెంబర్, ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో ఇంకొక వీడియో వైరల్ అవుతుంది. ఒక మహిళ, మాకు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దాంతోపాటు తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు, AC ఆన్లో లేదు, దాంతోపాటు అనేక రకాల సమస్యలని వాళ్ళక్కడ ట్రిగర్ చేయడం జరుగుతుంది. అనేక సమస్యలని సోషల్ మీడియా వేదికగా వాళ్ళక్కడ చెప్పడం జరుగుతోంది. నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ RTV కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మీరు ప్రయాణించిన సందర్భంలో, ఓకే, లీవ్ ఇట్ పర్టికులర్ ఆర్గనైజేషన్, పర్టికులర్ ఫ్లైట్, మీరు ప్రయాణించిన సందర్భంలో ఎందుకంటే ఇది టోటల్గా విమానయానానికి సంబంధించి ఆపాదిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మీరు ప్రయాణించిన సందర్భంలో మీరు ఎటువంటి అసౌకర్యానికి గురయ్యారు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ను లేకపోతే ఒక పర్టికులర్ ఎంటైటీను ఇక్కడ ఉద్దేశించి చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రమాదం ఏదైనా ప్రమాదమే, కంపెనీ ఏదైనా సరే అది విమానయానానికి సంబంధించి. ఎందుకంటే ఫర్ సపోజ్ బోయింగ్ నుంచి తెచ్చుకున్న వాళ్ళే వేరే కంపెనీకి సంబంధించిన బ్రాండ్తో మార్చచ్చు, వాళ్ళు దాని మెయింటెనెన్స్ కావచ్చు, ఆ ఇష్యూస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దాదాపుగా మన కేంద్ర విమానయాన శాఖ పరిధిలోకి వస్తాయి. DGCA వీటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఎక్కడ తాత్సారం జరుగుతోంది? ఎందుకు ఎక్కడ ఆ నెగ్లిజెన్స్ అనే పదం బహుశా కాస్త ఇబ్బందిగా అనిపిస్తే కనుక, బట్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ అవర్ అనిపిస్తోంది. అటువంటి పదాలు ఇప్పుడు పడుతున్నాయేమో. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఎక్కడ ఆలస్యం జరుగుతోంది? ఎక్కడ మనం వెనకబడుతున్నాము? ఎందుకంటే నిన్ననే కొన్ని లెక్కలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అహ్మదాబాద్ ఘటన జరిగిందో ఆ తర్వాత అందరూ ప్రశ్నిస్తున్న సందర్భం, ఎందుకు ఇటువంటి తాత్సారం జరుగుతోంది? ఇప్పుడు ఇంకొక ఘటన, వీటిని ఎలా చూడాలి కృష్ణమోహన్? బేసిక్ గా ఈరోజు మరో ఇండియన్ విమానానికి, అంటే హాంకాంగ్ నుంచి ఎయిర్ ఇండియా హాంకాంగ్ నుంచి ఢిల్లీకి ఈరోజు 8:55 యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఉదయం బయలుదేరాలి. అది 12:20 ఢిల్లీలో దిగాల్సిన పరిస్థితి.
ఢిల్లీకి సంబంధించి అంటే ఎయిర్ ఇండియా హాంకాంగ్ కి నుంచి AI315 ఏదైతే బోయింగ్ 787 ఇది కూడా బోయింగ్ 787 నిన్న అహ్మదాబాద్ లో ఏదైతే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందో అది కూడా బోయింగ్ 787 ఈ రెండు ఒకే ఇంజన్ టైప్ ఒకే మోడల్ 787 బోయింగ్ మోడల్ కి సంబంధించిన విమానాలు. ఇప్పుడు ఢిల్లీ హాంకాంగ్ నుంచి బయలుదేరిన హాంకాంగ్ టు ఢిల్లీకి బయలుదేరిన ఏదైతే AI315 విమానం ఉందో అది కాసేపటికి దాదాపుగా 12,000 కిలోమీటర్లు అడుగులు పైకి వెళ్ళిన తర్వాత ఇంజన్ లో తీవ్రమైన సమస్య ఉత్పన్నమైనట్టు పైలట్ గుర్తించారు. వెంటనే దాన్ని అదే ప్రాంతంలో చెక్ లాల్కోట్ విమానాశ్రయానికి తిరిగి ల్యాండ్ చేయాల్సిన అత్యవసర ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్రమత్తమయ్యారు అక్కడ పైలట్ అప్రమత్తం కావడంతో మరో ఎయిర్పోర్ట్ లో దాన్ని ఇమ్మీడియట్ గా తిరిగి ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో దాదాపుగా 300 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. అయితే దిగిన తర్వాత గ్రౌండ్ సిబ్బంది విమాన సమస్యను సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కొంత టైం పడుతుందని. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒక 4-5 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఒకటే ఈ బోయింగ్ 787 విమానాల వల్ల ఏంటి మనం భారత్ లో ఏ బ్రాండ్ అయినా ఏ కంపెనీ అయినా అది ఎయిర్ ఇండియా కావచ్చు లేకపోతే ఇంకో కంపెనీ కావచ్చు సంస్థ కావచ్చు లేకపోతే ఇంకో ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీలు ఈ 787 బోయింగ్ ని వాడటం ఎంతవరకు సురక్షితం అనే ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అది చాలా తీవ్రమైన సమస్యగానే మారిపోయే పరిస్థితి అయితే ఉంది. వరుసగా జరుగుతున్న సంఘటనలో ఈ వరుసగా జరుగుతున్న పరిస్థితులు ప్రధానంగా లాంగ్ రన్ చేస్తున్నాయి. అంటే ఎయిర్ ఇండియా విదేశాలకి ఎక్కువగా పోవడంలో ఎయిర్ ఇండియానే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు చాలా మంది. మన రాజకీయ నాయకులు కావచ్చు. అంటే భారతదేశం తరఫున ఫిషరీస్ కంపెనీలో ఎయిర్ ఇండియా ఒకటి విదేశాలకి ఎక్కువగా ఆ ఫ్లైట్స్ ఎక్కువగా వెళ్తుంటే విదేశాలకి పోవడంలో నడపగల అంటే 787 బోయింగ్ కూడా నడపగలదు కాబట్టి ఆ సామర్థ్యం ఉన్న విమానాలకి ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. అటువంటి ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ బోయింగ్ 787 మీద ఎందుకు అక్కడే ఎందుకు లోపాలు వస్తున్నాయి? అయితే ఇటీవల కాలంలో ఫోకస్ పోయి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఫోకస్ అంతా కొంత ఏం జరుగుతుంది అనే దాని మీద పెట్టారు. గతంలో కూడా ఈ సమస్య ఉంది, అదేం లేక కాదు. గతంలో కూడా చాలా మంది ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ పడ్డ ఇబ్బందులన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియాకి జరుగుతున్న సమస్య నిజంగానే 300 మంది ప్రయాణికులు అది ఢిల్లీకి వస్తుంది ఫ్లైట్. ఢిల్లీకి అది నిజంగానే అంత పెద్ద ఎయిర్ లో కానీ కొంత ఇబ్బంది కానీ అయ్యుంటే ఏంటి పరిస్థితి? 300 మంది ప్రాణాలకి సమాధానం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్, ఎందుకంటే మీరు కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు, నేను కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాను. గత 2 రోజులుగా మన కొలీగ్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇంకా వాళ్ళకి ఇబ్బందికర ట్రామాటిక్ కండిషన్లో ఉంటున్నారు. అంటే ప్రయాణం చేయాల్సి వస్తుంది తప్ప ఏదో ఒక భయం వాళ్ళలో ఉంది. దానిని తీర్చే ప్రయత్నాలకు సంబంధించి అంతవేగంగా జరగకపోవచ్చు. బట్ ఇటువంటి ఘటనలు జరిగితే ఇక విమానయానానికి సంబంధించి పూర్తిగా వదిలేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశం వస్తాయి. అప్పుడు సాధ్యమైన మళ్ళీ విమానయాన సంస్థనో లేకపోతే వీళ్ళందరికీ మళ్ళీ ప్రయాణికులు తిరిగి తీసుకురావడం అటువంటి పరిస్థితి దాపురిస్తే అంటే బేసిక్ ఇక్కడ ఒకటి మనం కూడా విమానాల ప్రయాణం ఎందుకు అని అంటే మన టైం సేవ్ చేసుకోవాలి. నేనైతే లగ్జరీ కూడా కాదు, బేసిక్ గా టైం గురించే ఆలోచిస్తున్నాం. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో టైం చాలా కీలకం అయిపోయింది. మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ట్రైన్స్ లేకపోతే కొన్ని గంటలు పట్టే ప్రయాణం ఉంది, కొన్ని రోజులు పట్టే ప్రయాణం ఉంది. సో అటువంటి టైంలో 2-3 గంటల్లోనే ఒక ప్రదేశానికి చేరుకోగలగాలి, లేకపోతే అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వెంటనే మన పని ఇంపార్టెంట్ అయిపోయింది. తర్వాత అక్కడికి వెళ్లాల్సిన నేపథ్యం ఇమీడియట్ గా రీచ్ కావాలి. టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి. సో అటువంటి టైంలో మనం ఖచ్చితంగా విమానాలు ఒకవైపు మన కళ్ళ ముందు ఇంకొక విమానం కూలిపోయినా ఇంకొక విమానాన్ని పట్టుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు విమాన సంస్థలు కావచ్చు జరుగుతున్న సంఘటనల దృష్ట్యా వాళ్ళు కేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు
చిన్న చిన్న నెగ్లిజెన్స్ కూడా గాల్లో లాగా చిన్న నెగ్లిజెన్స్ కూడా గాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి చాలా కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనీసం నిన్న జరిగిన సంఘటనలో కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి మృతదేహాన్ని గుర్తించడానికి కూడా 3 రోజులు పుట్టిన పరిస్థితి. అటువంటి సందర్భానికి రాకూడదు. సో ఇటువంటి ఇష్యూస్ లో చాలా సీరియస్ గా ఉండదు. కాబట్టి విమాన సంస్థలు చాలా సీరియస్ గా దీని మీద పెట్టాలి. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన పని ఉంది. సో వాళ్ళ మీద కొంత కఠినమైన నిబంధనలు పెట్టాలి. మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లైట్స్ కి సంబంధించి కొంత అప్పుడప్పుడు చెక్స్ ఉండాలి. వాళ్ళ మీద ఆ నియంత్రణ లేకపోతే ఇటువంటి సమస్యలే వస్తాయి. వాళ్ళకి ఇప్పుడు కొన్ని గంటల పాటు పిల్లల్ని పెట్టుకొని ఎయిర్పోర్ట్ లో లేకపోతే ఫ్లైట్ లో కనీసం ల్యాండింగ్ చేయరు, ఏసీలు పనిచేయవు. తర్వాత అక్కడ వ్యవస్థ పూర్తిగా సబ్స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చాలా భయం. అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు మనకు వరుసగా మీరు చెప్పినట్టు ఈ 2-3 రోజుల నుంచి ఎవరైనా విమాన ప్రయాణం అంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అన్నట్టుగా బలం చేకూర్చేలా నేను ఉత్తరాఖండ్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. 7 మరణించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు యుఎస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు లక్కీగా అక్కడ పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు కాబట్టి ఆమె ఆ ఫ్లైట్ ని తీసుకెళ్లి గడ్డి మైదానంలో దించారు, కాస్త సేఫ్ అయ్యింది. దాంతోపాటు నిన్న ఇంకొక చోట బాంబు బెదిరింపులు, దాంతోపాటు ఈరోజు ఈ ఘటన, దీనికన్నా ముందు ఇంకొక ఘటన, ఇలా వరుస ఘటనలు దాదాపుగా ఎక్కడో చోట విమానానికి సంబంధించి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎవరి అజాగ్రత్త అనుకోవాలి, ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలి? ఎందుకంటే అంతర్జాతీయ సమాజానికి కూడా ప్రశ్న సంధిస్తోంది. ఇది కేవలం భారత్కో లేకపోతే ఎయిర్ ఇండియాకో లేకపోతే ఇంకా పర్టికులర్ ఒక ఎంటిటీకో అనడం కాదు, కానీ ఇది అంతర్జాతీయ సమాజం కూడా నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవాలా? అంటే బేసిక్ గా ఖచ్చితంగా కొంత నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనపడుతుంది. మనకు తెలిసి చాలా మంది కుటుంబాలు ఈ రోజు విధులు పడ్డ పరిస్థితులు చూసాం. కేవలం అది అహ్మదాబాద్ లో మన భారతదేశంలో జరిగింది కాబట్టి మనం మాట్లాడుకోవడం కాదు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దేశంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక చెక్ ఉండాలి. కంపల్సరిగా ప్రభుత్వాలు ఆ దిశగా అంతర్జాతీయ సమాజం కావచ్చు లేకపోతే ఇతర దీని మీద ఈ ఫ్లైట్స్ మీద ఒక చెక్కు నియంత్రణ లేకపోవడం వల్లనే నెగ్లిజెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లనే ఇటువంటి ఇష్యూస్ వస్తున్న పరిస్థితి. సో ఒకవేళ నిజంగా సంఘటన ప్రమాదం జరగదు అని నేనేం చెప్పట్లేదు, జరగకూడదు, కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ సంస్థలు టేకప్ చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు వరకు జరిగిన కనీసం జరిగిన సంఘటనలో మృతదేహాలను గుర్తించడానికి డిఎన్ఏ టెస్టులు దాకా వెళ్లాల్సిన పరిస్థితి. కనీసం చనిపోయిన మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకి ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పడ్డ రోజులు చూసాం మనం గడిచిన 2-3 రోజుల నుంచి. సో అటువంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనేది మనం కోరుకునేది. అంటే ప్రమాదాలు జరగకుండా కాపాడడం అంటే అది జరగని పని. ఓకే, ప్రమాదాలు జరుగుతాయి అట్టని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా పెద్ద ఇది. అంటే ఆ విమానాల సంస్థ నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన వ్యవహారాల మీద ఇప్పటి వరకు కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన సంఘటన చోటు చేసుకుంటే ఆ నిర్వాహక సంస్థ నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, దాని మీద ఎంక్వైరీ ఏమైనా జరిగిందా, ఎంక్వైరీలో ఎటువంటి లోపాలను గుర్తించారు, దీన్ని ఎవరు బాధ్యతలు చేస్తున్నారు, కనీసం దాంట్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తిగా కూడా గాలి పూర్తి అయిపోయిన పరిస్థితి. ఇంకో మాట గుర్తొచ్చింది. ఈ సదరు విమానయాన సంస్థలకు సంబంధించి ఈ ఫ్లైట్లో అందించే క్రమంలో వాటిని ఏమంటారు, ఆ నిర్మాణ సంస్థలు, ఎగ్జాక్ట్గా ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించి పనిచేసిన ఇంజనీర్లు వాటిలో లోపాలు ఉన్నాయి, వాటిని చెక్ చేస్తున్నప్పుడే అరౌండ్ 90% పైగా లోపాలను గుర్తించని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంతర్జాతీయ సమాచారం నిర్లక్ష్యం చేస్తుంది? ఎందుకంటే మార్కెటింగ్ వాళ్ళకి కావాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కావాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం పైసలు కావాల్సి వస్తుంది, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం పట్టించుకోని పరిస్థితి ఈ సందర్భంగా ట్రిగర్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి కాంక్రీట్ సొల్యూషన్ వైపు ప్రపంచ దేశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనుకోవాలి కృష్ణమోహన్. అంటే ఒక్కసారి ఈ సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో లేకపోతే ప్రాణాల్లో పూర్తిగా కూడా దెబ్బతిన్నారో ఇటువంటి సంఘటనల మీద కంపల్సరిగా ఒక లైన్ ఆఫ్ చెక్ అయితే ఉండాలి. ఖచ్చితంగా దీన్ని అన్ని ప్రపంచ దేశాలు కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి చిన్న అంటే చిన్న ప్రమాదాలే, చిన్న టెక్నికల్ ఇష్యూస్ పెద్ద ప్రమాణాలకి దారితీస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న జరిగిన 787 సంగతి అహ్మదాబాద్ కూడా అసలు ఏం జరిగింది, కరెంట్ పాస్ అయ్యే దాంట్లో కొన్ని కథనాలు చెప్తున్నారు, స్విచ్ అంటే ఆ పెట్రోల్ సరిగా కావడంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేశారా లేదా ఆన్ చేశారా అని వివిధ రకాల కాంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. వీటి మీద
ఇప్పటికైనా ఏం జరుగుతుందో గుర్తించాల్సిన పరిస్థితి లేదు. ఇందాక జరిగిన ఇప్పుడు జరుగుతున్న టెక్నికల్స్ లో ఆ పైలట్ గుర్తించాడు కాబట్టి టక్కనే అతను హాంకాంగ్ లోనే తిరిగి దాన్ని ల్యాండ్ చేయగలిగారు. సో ఇమీడియట్ గా అక్కడ 300 మంది ప్రాణాలని సేవ్ చేయగలిగిన పరిస్థితి. అదే విధంగా ఈ రోజు జరిగిన సంఘటన A315 నిజంగా కానీ ఆ సంఘటన అంత ఎత్తులో పైకి పోయిన తర్వాత దాన్ని పట్టించుకోలేకుండా కొంచెం ముందుకి వెళ్ళిపోయి ఉంటే తిరిగి వెనక్కి వచ్చే సమస్య ఉండేదా లేదా, లేదు దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయగలిగారు. సో ఇటువంటి సందర్భాలు చాలా వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా దీనికి సంబంధించి వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం చూసుకోవాలి. ప్రధానంగా ఈ ఎయిర్లైన్స్ సంస్థల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, దీని మీద ప్రభుత్వానికి పూర్తిగా ఒక పట్టు ఉండాలి. ప్రభుత్వానికి వీళ్ళ కంట్రోల్లోకి ఈ వ్యవహారం మీద రాగలగాలి. అప్పుడే కొంత క్రాస్ చెక్ ఉండాలి. ఎక్కడికక్కడ కృష్ణమోహన్ మీరు అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఒక డేటా నాకు చేతికి వచ్చింది. ఆ డేటా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఎందుకంటే ఫ్లయింగ్ కి సంబంధించి ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇదిగోండి టైమ్స్ నో వార్తాపత్రిక ఇచ్చిన కథనాన్ని నేను చూపించడం జరుగుతుంది. ఆ డేటాని మళ్ళీ మీకు ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. ఈ డేటాని నేను మీకు చూపించబోతున్నాను. ఈ డేటా ప్రకారం నేను కాస్త ఫోల్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇదిగోండి టైమ్స్ నేషన్ చెబుతున్న మాట. ఈ కట్టింగ్ని నేను దాచుంచాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈరోజు తెలుగు సమాజానికి కాదు ప్రపంచానికి తెలియాలి. ఇది కేవలం ఒక్క దేశానికి సంబంధించింది కాదు. ఇది కేవలం భారత్కు సంబంధించింది మాత్రమే కాదు.